ఈ నెల 24 సోమవారం కొడంగల్ స్వచ్ఛంద బంద్ను జయప్రదం చేయాలని కేడీపీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో మెడికల్, వెటర్నరీ నర్సింగ్ సమీకృత గురుకుల కాలేజీలు, సైనిక, నవోదయ, ఫైర్ స్టేషన్, ఏడీ, డీఈ కార్యాలయాలు వంటి పాఠశాల భవన నిర్మాణాలన్నీ శంకుస్థాపన చేసిన తలంలోనే నిర్మించాలని ప్రధాన డిమాండ్తో స్వచ్ఛందంగా కొడంగల్ పట్టణం మరియు గ్రామాల్లో ప్రజలందరూ విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు బంద్లో పాల్గొని ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధించి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థలను వేరే ప్రాంతాలకు తరలించడాన్ని అసంతృప్తిని వ్యక్తం చేస్తూ దీనికి నిరసనగా సోమవారం బంద్కు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కొడంగల్ పట్టణంలోని వ్యాపారస్తులు సోమవారం తమ వ్యాపారాలను స్వచ్ఛందంగా బంద్ చేస్తామని, ఈ బంద్తో ముఖ్యమంత్రికి కనువిప్పు కలగాలని, మెడికల్ కాలేజ్, గురుకుల కాలేజీలు తిరిగి కొడంగల్కి రావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేడీపీ జేఏసీ కో కన్వీనర్ షాకీర్, కేడీపీ జేఏసీ కో సలహాదారులు శాంతికుమార్, స్వేరో నెట్వర్క్ డివిజన్ అధ్యక్షులు కుప్పగిరి సాయిలు, ఆటో యూనియన్ అధ్యక్షులు అన్నారం సాయిలు, మిదింటి రవి తదితరులు పాల్గొన్నారు. के दिन कोरंगल बंद रखा गया है। आप तमाम हजरात से गुजारिश की जाती है कि जब बंद में हिस्सा लें, क्योंकि बंद किस लिए मनाया जा रहा है वो तो कोरंगल के अंदर अप्पाईपल्ली में मेडिकल कॉलेज और दूसरे कॉलेज और स्कूल से यहाँ से निकाल कर दूसरी तरफ मुंतकिल किया जा रहा है, इसलिए जिससे कोरंगल की तरक्की रुक जाती है। जहाँ पे आवाम का आना जाना बंद हो जाता है, जिससे तरक्की नहीं हो तो गांव में तरक्की नहीं है तो क्या होगा, छोटा पल्लेटू लगता है। इसलिए मैं आप तमाम हजरात से రోజుల నుంచి కోడంగల్ డెవలప్మెంట్ గురించి కోడంగల్ డెవలప్మెంట్ కావాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, పట్టణంలో ఉన్నటువంటి, లేదంటే కోడంగల్ మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు కూడా తిరిగి కరపత్రాలు పంచడం జరిగింది, వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా రేపు అనగా సోమవారం రోజు 24వ తారీఖు రోజు కొడంగల్ మరొకసారి నమస్కారాలు. కొడంగల్ ప్రజలకి అందరికీ నమస్కారాలు. మేము చెప్తున్నాము, ఎవ్వరు ఈ మాట పట్టించుకుంటలే. ఇంతకు ముందు గిట డెవలప్మెంట్ కోసం మనం ఎప్పుడైతే మండల్స్ డివైడ్ అవుతుండే అప్పుడు గిట చాలా లొల్లీలు చేసినాం. మేము ఎందుకు ధర్నాలు చేసినాం, ఎందుకు చేసినాం, మన ప్రజా బాగుండాలి, కొడంగల్ ప్రజా బాగుండాలి, కొడంగల్ బతుకుతీరు బాగా నడవాలని మేము చేసినాం. అప్పుడు గిట ఎవడు పట్టించుకోలే, యా దుకునమ్మడు అప్పుడు గిట పట్టించుకోలే, ఎవ్వరు రాలేరు. అప్పుడు గిట మేమే ధర్నా చేసినాం, మొత్తం చేసినాం. ఆఖరికి పోలీసు వాళ్ళు ఎత్తుకోపోయి బందాయ్. ఏమాయ్ కొడంగల్ అగ్గుడాయ్. మండలు డివైడ్ చేసిరి, కొద్ది వాళ్ళు అక్కడ పోయిరి, మద్దూరు వాళ్ళు అక్కడ పోయిరి, దుద్యాల వాళ్ళు అక్కడ పోయిరి. ఇక మాకేం చెప్పి లాకడికి ఇది ఆడుకుంటే తిన్నికే చిప్పలు ఇస్తున్నాడు. ఆ పరిస్థితి కొడంగల్ది ఏముండదు. కొడంగల్ బతకనికి ఏముండదు, కొడంగల్ ఏముండదు బతకనికే. ఇప్పుడైనా అన్ని దుకాణాలు, అందరు బిజినెస్ వాళ్ళు, కొడంగల్ ఉన్నోళ్ళు అందరు మీరు వస్తే మీ దుకాణాలు నడుస్తాయి, లేకుంటే అదే ఈగలు కొట్టుకుంటారు, అదే ఉంటుంది కథ. మీ ఇష్టం, మీరు ఆలోచించండి. కొడంగల్ ప్రజకి దయచేసి చెప్తున్నాను, కొడంగల్ ప్రజలకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేతులు జోడించి నమస్కారం చేయడం జరిగింది. నేను ఒక ఆటో డ్రైవర్ని. ఆశ పెట్టి మోసం చేసే లెక్కలు మన సార్ దగ్గర చాలా ఉన్నట్లు కోరుతున్నాం. మేము చాలా ఆశపడి ఉంటుంది. స్కూల్లో ఉగ్ర పాఠశాలలో వస్తే, విద్యామంతులు వస్తే మాకు 10 రూపాయలు దొరుకుతాయి, ఆటో కిరాయి దొరుకుతాయని చాలా ఆశపడి ఉంటుంది. కానీ ఈ ఆశ అంతా తీసుకుపోయి లగచర్ల పెట్టట్టున్నాడు. ఇంతకైనా మించింది ఏం లేదు, మీ చేతులకి జైజారు ఏం లేదు. ఇప్పటికైనా ఏదో శంకుస్థాపన చేసిండ్రో అక్కడనే నిర్మించి కట్టి మాకు భవిష్యత్తులో మా కడుపులు కొట్టకుండా, ఇంతకైనా ఫ్రీ బస్సులు పెట్టిన వల్ల వీటికే కడుపున కొట్టినట్లు ఉంది. మాకు ఏం బతుకు తెరువు లేదు. కాబట్టి ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది కొడంగల్. మళ్ళీ ఎక్కడ ఏ అభివృద్ధి చేస్తామనుకున్నావో అక్కడ అభివృద్ధి చేసి మా కొడంగల్, మా గుండెకాయ అన్నావు కదా, ఆ గుండెకాయని నిరూపించుకొని మాకు ఒక అభివృద్ధి పనులు చేసి మాకు నిరూపించుకోవాలని కోరుతున్నాం సార్. చేసిన జేఏసీ కన్వీనర్లకు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి చేసిన పెద్దలకు, యువకులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎల్లుండి జరగబోయే కొడంగల్ బంద్కు వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, యువకులు, నిరుద్యోగులు, సగటు మానవులందరూ ఈ బంద్కు ఖచ్చితంగా సహకరించి రేపు గట్టిగా బంద్
ప్రకటిస్తేనే మన ప్రభుత్వానికి మరి ఒకసారి ఆలోచన చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బంద్లో ప్రతి ఒక్కరు భాగస్వాములై ముందుకి రావాలని కోరుకుంటూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కోడంగల్కి ముఖ్యమంత్రి అయిందంటే ప్రతి ఒక్కరం సంతోషపడినాం. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంతవరకు మనకు ఒక మినిస్టర్ కూడా కోడంగల్కు కాలేదు. మరి కోడంగల్ వెనుకబడేసిన ప్రాంతం అంటనని ఎన్నో రకాలుగా బాధపడుతున్న రోజుల్లో మరి కోడంగల్కు ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదా దక్కడం చాలా సంతోషకరమైన విషయం. కోడంగల్కు ముఖ్యమంత్రి అయిన వెంబడే మరి ఇక్కడనే కోడంగల్ దగ్గరనే